నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు లంచం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. షిల్లంగేరి దేశపు రాజుకు శత్రువుల బెడ ఎక్కువైంది. శత్రురాజుల నుంచి రాజధాని నగరాన్ని రక్షించుకునేందుకు దాని చుట్టూ కొండరాళ్లతో ఎత్తైన గోడ కట్టించి ముఖద్వారానికి ఇనుప తలుపులు పెట్టించాడు. రాతి గోడ గట్టితనం, ఇనుపు తలుపుల బలం పరీక్షించేందుకు వాటిని ఏనుగుల చేత కుమ్మించి ఫిరంగులు గుళ్ళతో కొట్టించాడు. ఏమీ చెక్కు చెదరలేదు. రాజు పరమానందం చెంది సైన్యాధిపతి మంత్రులతో, ఈ గోడ ముఖద్వారం శత్రువులకు దుర్భేద్యం, నగరంలో వాళ్ళు కాలు మోపలేరు అన్నాడు. ఆ మాటలకు మంత్రి నవ్వి ఊరుకున్నాడు. ఇది జరిగాక ఒకనాటి రాత్రి రాజు మంత్రి మారువేషాల్లో నగర పరిసరాలు తిరిగి నగర ముఖద్వారం దగ్గరకు వచ్చి అక్కడ కాపలా ఉన్న భటుల నాయకుడిని తలుపులు తెరవాల్సిందిగా కోరారు. అందుకు భటుల నాయకుడు సైన్యాధిపతి అనుమతి పత్రం లేనిదే సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరూ నగరంలో ప్రవేశించడానికి వీల్లేదన్నాడు. మంత్రి అతన్ని పక్కకు తీసుకుపోయి అతడి చేతిలో 20 బంగారు నాణేలు పెట్టి, మాకు నగరంలో చాలా అవసరమైన పనుంది అన్నాడు. భటుల నాయకుడు కాపలా భటులను తలుపులు తెరవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. జరిగింది చూసి ఆశ్చర్యపడుతున్న రాజుతో మంత్రి, ప్రభు, ఏనుగుల కన్నా ఫిరంగుల కన్నా బలవత్తరమైనదేమిటో తెలిసింది కదా అన్నాడు.